ఆరాధించినప్పుడు ఏమవుతుందంటే ఆయన వ్యక్తపరుచుకుంటాడు అంతే, అంతకుమించి ఏముండదు. ఏ విధంగా వ్యక్తపరుచుకుంటాడంటే మనిషి ఆరాధించే పరిస్థితిని బట్టి. అర్థమైందండి? అర్థమైందా వ్యక్తపరచుకోవడం అంటే? మనిషి మన పక్కన ఉండడం వేరు, మనిషి తనకు తను చూపించుకోవడం వేరు. అర్థమైంది? వివాహం అయితే బాగా అర్థమవుతుంది. అర్థమైంది? అంతేనా? అంటే చేసుకున్న వాళ్ళు చేసుకోమని నాకు తొందర పెట్టట్లేదు దయచేసి. కొన్ని పరిస్థితులు దేవుడు పెట్టేది ఎందుకంటే ప్రతిదీ ఆయన గురించి తెలుసుకోవడానికి. మనిషి పక్కనున్న చూపించుకోరు. దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆయన ఎందుకు చూపించుకోడు అంటే ఆరాధన సమయంలో ఆయన మనం చూపించుకుంటాడు. ఆయన ఏ విధంగా అంటే ఏ మనిషికి ఎంత కావాలో, ఏ విధంగా కావాలో ఆయన వ్యక్తపరచుకుంటాడు. అది అర్థమా? ఆమేన్. దయచేసి ఈసారి ఆరాధనలు నడిపించేటప్పుడు ఆ ఒక్క ధ్యాసతో ఉండండి. ఓకే, నేను దేవుని ఆరాధిస్తే ఆయన నాకు ఆయన చూపించుకుంటాడు. ఆయన ఏంటో ప్రత్యేకంగా, ఎవరిది వాళ్ళకే ప్రత్యేకం. ఆమేన్. సరే, ప్రతిరోజు సామెతలు చదువుతున్నారండి అందరూ? చదువుతున్నారా? దయచేసి చదవండి. సరే, సామెతలు 20వ అధ్యాయం సామెతలు 20వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 20:13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుముము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదు. అదే క్రితం వారం కూడా దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. దేంతో అంటే ఆహారం. ఇక్కడ లేఖ నుంచి చూడండి, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదు. మేల్కొని ఉండిన ఎడల కాదు, నీ కన్నులు తెరుచుకొని ఎడల అని అర్థం అక్కడ. అర్థమైందండి పదం? నీవు మేల్కొని ఉండిన ఎడల కాదు, నీవు కన్నులు తెరుచుకొని ఎడల ఆహారం తిని తృప్తి పొందుదు. ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. కన్నులు తెరుచుకోవడం అంటే దీనికి వాడుతున్నాడు. ఇది మేలుకొని ఉండిన ఎడల కాదు, ఇది కన్నులు తెరుచుకోవడం ఎలా కూడా చూపిస్తాను. దేవుడు ఆదాము నవ్వను సృష్టించినప్పుడు ఏం చెప్పాడు? 2 చెట్లు ఉన్నాయి, జీవవృక్షము, ఇంకోటి మంచి చెడుల వృక్షం. జీవవృక్షం తిను, మంచి చెడుల వృక్షం తినద్దు అన్నాడు. మంచి చెడుల వృక్షం తినగానే ఏమయ్యంట? ఏమేంటండి? కన్నులు తెరుచుకున్నాయంట. తినగానే కళ్ళు తెరుచుకుంటే తినచ్చు. చూసారా? అర్థమైందా? మేలుకొని ఉండిన ఎడల కాదు, నీవు కన్నులు తెరుచుకునే ఎడల ఆహారం తిని తృప్తి పొందు. సరే, ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక్కొక్కసారి మనం మనుషులతో మాట్లాడేటప్పుడు, మనుషులు ఎదుర్కొనేటప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎదురుగా ఇది కనబడుతున్నా ఎందుకు చెయ్యరు? అర్థమైందండి పదం? అనుభవం ఇక్కడ మాట్లాడుతుందంటే ప్రతిరోజు జీవించే విధానంలో ఇక్కడ ఎదురుగా ఇది కనబడుతున్నా ఎందుకు చేయరు అంటే ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక పనిలో నష్టం వస్తుంటుంది, అయినా సరే దాన్ని వాడే విధానం ఏంటంటే నష్టం కలుగుతుందని తెలుసుకొని కూడా ఎందుకు అయినా అదే చేస్తున్నామంటారు. అర్థమైంది? ఎదురుగా కనబడుతున్నా సరే అయినా ఎందుకు ఇదే చేస్తున్నారు. అర్థమైందండి? అంటే పదాలు వాడే విధానం అంటే మనిషి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటుందంటే ఈ లోకపు అధికారంట కన్నులు ఎదుట ఏం ఉంచాడంట? ముసుగుంచాడంట. ముసుగుందంటే అర్థం ఏంటి? ఏం కనబడదని ఎదురుగా. అర్థమైందండి? చూడండి, నీవు కన్నులు తెరుచుకునే ఎడల ఆహారం తిని తృప్తి. సరే, ప్రతి మనిషి భూమి మీద కన్నులు తెరుచుకున్నాడు అనుకోండి, అంటే ఆహారం తిని తృప్తి పొందదు. ఆహారం అంటే ఏంటి? తినే ఆహారం కాదు. ఎంతమందికి ఒక్కొక్కసారి ఎంత తిన్నా తృప్తి అనిపించదు? తను 3 పూటలు ఎంతమంది తింటారు? అందరు తింటారు కదా.
ఒకసారి 3 పూటలు తిన్నా తృప్తి పొందరు. ఎంతమందికి ఉంది అనుభవం? ఉందా? చెప్పండి. ఎందుకు అవుతుందో తెలుసుకోండి. అర్థమైందా? ఎంత తిన్నా ఒక్కోసారి ఆకలి తీరదు. తృప్తి అంటే చివరికి ఏంటి, ఎంత తిన్నా ఆకలి తీరదు. ఉందా అనుభవం? ఇది బాగా ఎక్కువ అవుతుందంటే దేవుడిని అడగండి ఎందుకు. సరే చూడండి, నీవు కనులు తెరుచుకునే ఎడల ఆహారం తిని తృప్తి పొందు. సరే, దేవుని విధానంలో మనిషి ఎలా తృప్తి పొందాడో చూపిస్తాను. అర్థమైందండి? దేవుని విధానంలో. సరే, మొట్టమొదటిది కన్నులు దేనికి తెరుచుకోవాలి? అర్థమైందండి? గుర్తుంచుకోండి, జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. మొట్టమొదటిది కన్నులు ఎక్కడ తెరుచుకోవాలి, దేనికి తెరుచుకోవాలి? 2 ఎక్కడ తెరవబడతాయి? అర్థమైందా? మొట్టమొదటి దేనికి కన్నులు తెరుచుకోవాలి అంటే, మనం భూమి మీద ఎలా జీవించాలో ఆ కన్నులు తెరవబడాలా? మంచి చెడు వృక్షం, మంచి చెడు వృక్షం ఉందా? మంచి చెడులతో కన్నులు తెరుచుకొని జీవించాలా? దేవుడు పెట్టిన జీవ వృక్షంతో కన్నులు తెరవబడి జీవించాలో చూపిస్తాను. అర్థమైంది? దేనికి అది ఎలాగా ప్రాముఖ్యంగా. సరే, కీర్తనలో 119 ఇది ప్రతిరోజు మనిషి జీవించే విధానంలో ఎంత ఉపయోగపడుతుందో ఇది వాక్యం విన్న తర్వాత దీన్ని ప్రతిరోజు జీవించే విధానంలో పెట్టుకోండి, అర్థమవుతుంది. అర్థమైందండి? ఈ చెప్పిన వాక్యము కన్నులు తెరిస్తే తృప్తి పొందారన్న పదం ప్రతిరోజు జీవించే విధానంలో చాలా ఉపయోగపడుతుంది. ఇది కానీ తెలిస్తే ఏ పని ఎలా చేయాలో తెలుస్తుంది, అంతే. అర్థమైందండి? చూడండి, కీర్తనలు 119 మీకు కూడా తెలుసా? మనిషి భూమి మీద మనిషి జీవించే ఒక మనిషి జీవిస్తాడు అనుకోండి, ఆ మనిషికి ఒక సిద్ధాంతం ఉంటుంది, తెలుసా? ప్రతి మనిషికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతాన్ని బట్టి జీవిస్తాడు. ఎంతమంది తెలిసింది? సిద్ధాంతం అంటే తెలుసా అండి? కూర్చొనే తినాలి, అది మనిషి ఒక సిద్ధాంతం. ఇంకో మనిషిని మఠం వేస్తే తినాలి సిద్ధాంతం. ఇంకో మనిషి నిలబడితేనే తినాలి సిద్ధాంతం. మీరు మనిషి నిలబడి తినాలనుకున్న నిర్ణయించుకున్న మనిషిని ఎంత మఠం వేసినా తినలేడు. మఠం వేసుకొని తిన్న మనిషికి కుర్చీలో కూర్చొని తినమన్నా తినలేడు. సిద్ధాంతం అది. ఏదైనా పొట్టలోకి వెళ్తుంది కదా. యేసుప్రభు అన్నారు, లోపలికి ఏది వెళ్తే అదే బయటకు వస్తుంది. ఎలా తినాలో ఏం చెప్పలేదేం. కూర్చొని తినాలో, పడుకొని తినాలో. చాలామంది అంటారు, మరి చిన్నపిల్లలు కూర్చొని తినిపిస్తారా అంటే ఆలోచించండి. చిన్నపిల్లలు కూర్చోబెట్టి తినిపిస్తారు ఎవరైనా? ఎలా పెడతారంటే తిండి పడుకొని పెడతారు కదా. మరి పెద్దయ్యాక పడుకొని తింటే ఎందుకు వెళ్ళదు? అర్థమైందా? అర్థమైందా? వయసు పెరిగిన కొద్దీ ఎవరి సిద్ధాంతాలు అలా ఉంటాయి. ఆ సిద్ధాంతం అనేది మంచి చెడుల నుంచి కాదు, వాక్యం నుంచి వస్తే సిద్ధాంతం మనిషి జీవితం మారుతుంది. అర్థమైందా? సరే, కీర్తన 119:18 వచ్చింది చూడండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. చూసారా, ఎక్కడ కన్నులు తెరవాల్సింది ఎక్కడంటే చూడండి, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. మొట్టమొదటి ప్రతిరోజు ప్రార్థన చేయాల్సింది అంటే, దేవుడా నా కన్నులు తెరువు. దేనికంటే నీ వాక్యానికి నా కన్నులు తెరవని ప్రార్థన చేయాలి మొట్టమొదటిది. అర్థమైందండి? దేనికి కన్నులు తెరవాలంటే మొట్టమొదటిది. సరే, ఇప్పుడు కన్నులు ఎక్కడ తెరుచుకుంటే చూసారా, ఉదాహరణ చెప్తాను చూడండి. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. ఎంతమంది అదే పనిగా చేసి బాధపడుతున్నారు? ఇంకా బాధపడుతున్నారా? కొన్ని ప్రార్థనలు కొన్ని చోట్ల రావు, కొన్ని పరిస్థితులు కొన్ని చోట్ల జరగవు. కానీ అన్నీ జరిగే చోట ఎక్కడో చూపిస్తాను, తెలుసా? మనం ప్రార్థన చేసుకున్న కొన్ని జవాబులు రావు, తెలుసా? ఎంతమంది తెలిసింది? సరే, ఓ సిద్ధాంతం ఉంది తెలుసా, ప్రార్థనతో ప్రతిదీ జయించచ్చు అంటారు. ఎవరు జయించరు చెప్పండి నాకు ఇప్పుడు దాకా. జయించలేరు. ఇంట్లో కూర్చొని నేను ఒక్కడనే ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ చేయడు. కానీ అన్నీ జరిగే చోట ఒకటి ఉంది, అందులో ఒక్కటి ప్రాముఖ్యం. మొట్టమొదటి కన్నులు తెరుచుకునేది ఎక్కడ తెరుచుకుంటాయి? సరే చూడండి, కీర్తనలో 106. దయచేసి తెలుసుకోండి, ఇవన్నీ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే అర్థమవుతుంది.
కీర్తనలు 106. సరే, ఇంకా ఉదాహరణ చెప్తాను. ఈ భూమి మీద ఒంటరిగా మనిషి దేవుడితో సమయం గడిపాడనుకోండి, ఎంతకాలం గడపగలడు చెప్పండి? జీవితకాలం అని అనుకుంటారు ఎవరైనా? అవ్వదు. మోషే లాంటివాడే 40 దినాలు దేవుడితో గడిపిన తర్వాత దేవుడు అన్నాడు ప్రజల్లోకి వెళ్ళమన్నాడు, అంతే. అంటే అర్థమైందా? ఈ భూమి మీద మనం ఎన్ని చేసినా, ఒంటరిగా ఎన్ని చేసినా కొన్ని జరగవు, చేయడు కూడా దేవుడు. కానీ అన్నీ జరిగే చోట చూద్దరు కానీ చూడండి. కీర్తనలు 106, ఇందులో ప్రాముఖ్యంగా కనుల తెరవడం గురించి ఎక్కడో చెప్తున్నాను. కీర్తనలో 106, ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బైబిల్లో 4వ వచనం, తెలుగులో 5వ వచనం. తెలుగులో 5వ వచనం చూడండి. నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ వచనం కానీ జాగ్రత్త చదివితే అర్థమవుతుంది. నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. ఏంటంట? నన్ను జ్ఞాపకం తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము. అంతే అర్థమైందండి. రక్షణ అనేది ప్రతి దాంట్లో నుంచి కావాలి, ప్రతి విధానంలో ఉంటుంది, అనేక పరిస్థితులు ఉంటుంది రక్షణ. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా నాకు రక్షణ రావాలి అని అనుకుంటే నేను ఒంటరిగా కూర్చుంటే రాదు. చూడండి, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము. ఇప్పుడు చూడండి, వ్యక్తిగతంగా ఒక మనిషికి రక్షణ రావాలి అని అంటే ముందు ఎక్కడ ఉండాలి? అర్థమైందా? వ్యక్తిగతంగా ఒక మనిషికి రక్షణ కావాలి అంటే, రక్షణ అంటే జాగ్రత్తగానండి, ఇక్కడ మాట్లాడుతుంది యేసు ప్రభు రక్షణ గురించి కాదు. యేసు ప్రభు రక్షణ గురించి మాట్లాడట్లేదు. అది ఒక్కసారే. యేసు ప్రభు రక్తం వల్ల ప్రతి మనిషి పాపాలకు కడిగివేయబడ్డాయని నమ్మిన ప్రతి మనిషి రక్షింపబడతాడు. ఇక్కడ మాట్లాడుతుంది దాని గురించి కాదు. ఇక్కడ ఏ మనిషిని బట్టో ఏ దయను బట్టో దేవుడు మనల్ని రక్షించాడు. యేసు ప్రభు రక్తాన్ని బట్టే ప్రతి మనిషిని రక్షించుకున్నాడు. దాని గురించి కాదు మాట్లాడుతుంది. ప్రతిరోజు జీవించే విధానంలో రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? ఈ రక్షణ ఉంటేనే కానీ పరలోకంకి వెళ్తామని కాదు. అర్థమైందా? యేసు ప్రభు రక్తం వల్ల మనిషి రక్షింపబడ్డాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు, అంతే. ఇక్కడ మాట్లాడుతుంది భూమి మీద గురించి. చూడండి, మనిషి తన వ్యక్తిగతంగా భూమి మీద రక్షణను అనుభవించడం గురించి మాట్లాడుతున్నాను. అనుభవం గురించి మాట్లాడుతున్నాను. రక్షణ పొందడం వేరు, అనుభవం వేరు. ఇక్కడ చూడండి, నన్ను జ్ఞాపకం తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు. చూడండి, ఎక్కడ జరుగుతుంది? మొట్టమొదటిది వ్యక్తిగతంగా రక్షణ అంటే ఎలా జరుగుతుంది చూడండి. నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున అన్నాడు, అంతే. అంటే ప్రజల్లో దేవుడు చూపించిన దయ కానీ తెలుసుకోకపోతే దేవుడు నన్ను వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోవడానికి తెలియదు. 2, దేవుడు దర్శనమిచ్చి రక్షించడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? వ్యక్తిగతంగా నేను ఒంటరిగా రూమ్లో కూర్చొని నాకు దేవుడు కనబడతాడంటే జరగని పని అది. దయచేసి అది విధానాలు కాదు. పాత నిబంధనలు అలా ఉండేది. నూతన నిబంధన వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. సహవాసంగా కూడినప్పుడు ఎవరు కనబడ్డారంట? యేసుప్రభు కనబడ్డారు. మరలా ఆయన ఎప్పుడు కనబడ్డారు? మరలా సహవాసంగా కూడినప్పుడు మాత్రమే కనబడ్డారు. అంటే వ్యక్తిగతంగా ఒక మనిషి ఏ పరిస్థితిలోనైనా సరే ఆయన రక్షణను అనుభవించాలంటే ముందు దేవుని ప్రజల మధ్యలో దేవుడు తను చూపించిన దయ తెలుసుకోవాలి. అర్థమైందండి? ఇక్కడ దయ అని రాశారు కానీ నిజంగా దయ కాదు. అక్కడ దయ అంటే ఏమనుకుంటారంటే ఓకే, తప్పు చేసా క్షమించిన దయ చూపించడం అనుకుంటారు. అక్కడ అది కాదు. అక్కడ దేవుడు ఒక మనిషికి మేలు చెయ్యాలనుకుంటున్నాడు, చూసారా? అది అర్థం. అక్కడ దేవుడు సంఘంలో ప్రజల మధ్యలో మేలు చెయ్యాలని అనుకుంటున్నాడు, చూసారా? ఆ మేలు మాట్లాడుతుంది అక్కడ. దయ అంటే ఆ దయ కాదు. అర్థమైందండి? దయ అంటే ఏమంటారంటే ఓకే, తప్పు చేసి క్షమించని దయ చూపించారంటారు, అది కాదు. ఇక్కడ దేవుడు ప్రజల మధ్యలో మేలు చేస్తాడంట. ఆ ప్రజల మధ్యలో చేసిన మేలు చొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకోము, నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షింపము. ఉదాహరణ చెప్తాను చూడండి, ఇది ఎక్కడ జరుగుతుందో. దయచేసి ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని ఏం కించపరచట్లేదు. తెలుసుకోండి, గమనించండి. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడి గురించి తెలుసుకోవడం కొంచెం ఎక్కువ తెలుసుకుంటే ఏం అర్థం కాదు, కష్టంగా ఉంటుంది అనుకుంటారు.
చిన్నప్పటి నుంచి ఎంతమంది కనీసం ఒక 2, 3 గుళ్ళు మారారు? చిన్నప్పటి నుంచి ఎంతమంది కనీసం 2 గుళ్ళు ఎంతమంది మారారు? 2 సంఘాలు ఎంతమంది మారారు? 2 సంఘాలు ఎంతమంది మారారా? ఓకే. మొట్టమొదటి ఎందుకు మారారో దేవుడిని అడగండి. తెలుసుకోండి, మంచిదే, తప్పేం కాదు. మీరేం పాపం చేసేలేదు దయచేసి. సంఘం మారిపోయానంటే పాపం చేసినట్టు ఏం కాదు. అక్కడ పులిపెట్టి మేము చెప్పారా నువ్వు సంఘం మారిపోతే నువ్వు పాపం చేసినట్టని? దయచేసి అది పాపం కాదు. అది లేఖనంలో చూపిస్తానులేండి, ఇప్పుడు కాదు. కానీ మొట్టమొదటి తెలుసు పాపం కాదు. సరే, ఎందుకు మారారో దేవుడిని అడగండి. 2, ఎక్కడైనా ఎందుకు మారుతారో తెలుసా? మనిషి తెలుసో తెలియకో తనకు లాభం లేకపోతే మారిపోతారు అక్కడి నుంచి. అంతేనా అండి? ఉద్యోగులు ఎందుకు మారుతారండి? ఉద్యోగులు ఎందుకు మారుతారు? డబ్బులు రావట్లేదనే కదా. అంతేనా? ఇంక దేని గురించి అయినా ఉంటారు కూర్చొని? చెప్పండి. ఉద్యోగాలు ఎందుకు మారుతారు? డబ్బులు బాగా సంపాదించాలని. నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తారు? చేసే పని నచ్చకపోతే మారిపోతారు. మరి ఇవన్నీ గమనిస్తున్నారు కదా. మరి అసలైన దగ్గర లాభం లేకపోతే ఏం చేస్తారు? సంఘాలు మారుతుంటారు, ఎందుకంటే లాభం లేదు అక్కడ. లాభం అంటే అర్థం ఏంటంటే రక్షణ దొరకట్లేదని అక్కడ అర్థం. అనుభవించట్లేదని. యేసుప్రభు రక్తం వల్ల రక్షణ అక్కడ ఏ మనిషి ఇవ్వలేడు. కానీ వ్యక్తిగతంగా మనిషి రక్షణ అనుభవించేది సంఘంలోనే. ఒంటరిగా కూర్చొని ఏ విజయాలు రావు. దయచేసి ఒంటరి పోరాటాలు చేయకండి. తెలుసా? యోబు చదివితే అర్థమవుతుంది. దేవుడు యోబుతో మాట్లాడతాడు. నువ్వు ఒంటరిగా అన్నీ చేశానంటున్నావు కదా, ఇది చేయగలవా, అది చేయగలవా, అది చేయగలవా, ఇది చేయగలవా అంటున్నాడు. ఏం చేయగలంటున్నాడు చెప్తున్నాడు తెలుసా? చదవండి ఎప్పుడైనా. నువ్వు ఒంటరిగా అపవాదిని జయించలేవని దేవుడు చెప్తున్నాడు యోబుకి. అది ఏ మనిషి ఒంటరిగా ఏం జయించలేడు భూమి మీద. చూసారా? చూడండి. నీ ప్రజలయందు నీకున్న దయ అంటే మేలుల చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకోనమంటే, మొట్టమొదటి ఒక మనిషి మేలు ఎక్కడ చూస్తారంటే సంఘంలోనే. పొరపాటు ఏమైందంటే కొన్ని సంఘాల్లో అనుకోకుండా మేలు చూడలేదు, నష్టం చూసారు, ఎక్కువ అనుభవించుంటారు. దయచేసి ఎక్కడో జరిగిందని చెప్పి దేవుడు పెట్టిన విధానం ఎక్కడో మారదు. చూసారా? నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనము, నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షింపు. ఎందుకు ఈ పదం వాడనంటే, కన్నులు తెరుచుకుని ఎక్కడంటే దేవుడు ఉంచిన ఉద్దేశం ఏంటంటే, కన్నులు తెరవబడంటే ప్రతి మనిషి భూమి మీద రక్షణ అనుభవిస్తున్నాడంటే అర్థం ఏంటి? కన్నులు తెరుచుకుంటాను అర్థం. అక్కడ రక్షణ అనుభవించట్లేదంటే అర్థం ఏంటంటే ప్రతి విషయంలో, కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో, చదువుకునే విషయంలో, వ్యాపారం, ఏ విషయంలో అయినా సరే మనిషి అక్కడ మేలులు పొందలేకపోతున్నాడంటే అక్కడ కన్నులు మూసుకొని పోయి. అంతే కదండి. చేసిన తప్పే చేస్తున్నాడంటే కనబట్టలేదని అంటాం. అంతేనా? అదే అర్థం ఇక్కడ. సరే, రాసి ఇప్పుడు ఏమైందో చేస్తా చూడండి. అది అనుభవిస్తే ఏమవుతుందంట? వ్యక్తిగతంగా నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకొనము, నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షించము. దేవుడు దర్శనం ఇస్తాడు. చూసారు? ఎక్కడ? ప్రజల మధ్యలో ఉన్నప్పుడు కదా. దర్శనం ఇస్తే దేవుడు మనిషి జీవితంలో ఫలాలు వస్తాయి. తెలుసా? ఒక ఫలం చూపిస్తాను చూడండి. దేవుడు దర్శనం ఇస్తే ఫలాలు వస్తాయి. ఒకసారి ఎంత సంఘానికి వచ్చినా అక్కడ ఫలం రావట్లేదంటే దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడి నుంచే వెళ్ళిపోమంటున్నాను నేను. ఇక్కడ ఫలం రావట్లేదు అనుకోండి, ఎక్కువసేపు కూర్చొని దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. తప్పేం కాదు, నిజమే చెప్తున్నాను. తప్పు ఎవరిది ఇక్కడ? చెప్పే మనిషి తప్పు అవుతుంది ఇక్కడ. ఫలం రావట్లేదంటే అర్థమైందా? ఎవరు చెప్పరు కానీ నేను చెప్తాను. ఫలం రావట్లేదంటే కూర్చోద్దు, ఎక్కడ కూడా ఉపయోగం లేదు. ఈ లోకంలో మీరు ఉద్యోగం చేసే ఫలం లేకపోతే ఏం చేస్తారు? చేయరు. ఎందుకు మరి? అలాంటిది అసలేం లాభం లేకపోతే ఎందుకు ఇక్కడ కూర్చొని వచ్చి? అర్థమైందా? సరి చేర్చండి. దర్శనం ఇస్తే దేవుడు రక్షణ కనబడుతుంది. అంటే అక్కడ వ్యక్తిగతంగా మనిషి ఒకటి అనుభవిస్తాడు. ఒక ఉదాహరణ చూపిస్తాండి. దేవుడు దర్శనం ఇస్తే ఏమవుతుందో చూద్దరు కానీ. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం చేర్చండి. ఆదికాండము 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము, ఇక్కడ జాగ్రత్త వినండి. దర్శనాలు ఎంతమందికి కావాలా? ఇక్కడ ఒక ప్రక్రియ ఉంది, జాగ్రత్త చూడండి. మొట్టమొదటి సంఘంలో రావాలి. సంఘంలోకి వచ్చినా ఒక్కొక్కసారి ఎందుకు జరగదో కూడా చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఇంకొక అసలేంది. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. చూడండి, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. దేవుడు చెప్పకపోతే దేవుడు దర్శిస్తాడా?
ఆ? అతి ప్రాముఖ్యంగా దేవుని మాట ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో. సంఘంలో మాట వస్తే వ్యక్తిగతంగా దర్శనాలు వస్తాయి, అంతే. అర్థమైందండి? ఎవరో చెప్పుంటారు, నేను ఒంటరిగా ఉపవాసం చేసి నాకు దర్శనం వచ్చిందని. దయచేసి అది దేవుని దయ, అది కృప కాదు అది. అర్థమైందండి? దయకి కృపకు వేరు. కృప పనిచేసే విధానం చెప్తున్నాను. కొంతమందికి దేవుడు వ్యక్తిగతంగా చూపించుకుంటాడు, అది కూడా కొంతకాలమే. ఎందుకంటే కొంతమంది చూసి నమ్ముతారు, కొంతమంది చూడకుండా నమ్ముతారు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుని చూసి నమ్మాలనుకుంటున్నారా, చూడకుండా నమ్మాలనుకుంటున్నారా? చూసి నమ్మిన సాక్ష్యాలను అనుకోండి, వారి లెవెల్ అర్థమైందా? అవసరం లేదు. దేవుడు అంతా ఇక్కడ రాసించాడు. అంతా ఇక్కడ రాసించిన తర్వాత మళ్ళీ దేవుడు ఎందుకు కనబడాలి? చూసారా, యేసుప్రభు చెప్పిన మాట, చూచి నమ్మవాడు కన్నా నమ్మద్దండి. మరి అర్థమైందా? సరే, ఈ దర్శనం అంటే జాగ్రత్త చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించానంటే మాట వస్తే దర్శనం వస్తుంది. దర్శనం అంటే దేవుడు కనబడిపోవడం కాదండి. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ చూపిస్తాను ఉదాహరణ. దర్శనం అంటే చాలామంది దేవుడు కనబడిపోవాలనుకుంటారు. చూడండి, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కనని. ఇక్కడ చెప్పండి, ఇక్కడ దర్శనం అంటే దేవుడు కనబడ్డా? దయచేసి జాగ్రత్త చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించాను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కనెను. చెప్పండి, ఇక్కడ దేవుడు షారా కనబడ్డా? దర్శించడం ఉంది. దర్శించిన ఏమైంది? దేవుడు ఒక పని చేశాడు. అది దేవుడు నా జీవితంలో మీ జీవితంలో పని చేస్తానంటే దేవుడు దర్శిస్తున్నాడని లెక్క. అర్థమైంది నీకు? అర్థమైంది సిద్ధాంతం? దయచేసి దర్శనం గురించి మాట్లాడి కనబడాలి ఎక్కడ ఎంత చేసినా కనబడ్డ దేవుడు. నా జీవితంలో మీ జీవితంలో మేలు జరుగుతుందంటే దేవుడు దర్శిస్తున్నాడు, అంతే అర్థమాడు. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, కీర్తనలో 106 చూడండి, నీ ప్రజలందు నీకున్న మేలులు చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. రాసి ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుగులో 4వ వచనం, ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో రివర్స్లో ఉంటుంది. చూడండి ఇప్పుడు చూడండి 4వ వచనం చేస్తా. చూడండి, దేవుడు ఎందుకు రాసి అంటే వ్యక్తిగతంగా ఒక మనిషి దేవుడు సంఘంలో చేసిన మేలుని చూసి అనుభవించిన తర్వాత ఏమవుతుంది చేస్తండి, యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమమును నేను చూచుచు, ఏనాడా చూసారా, ఏర్పరచు వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడినట్లన్నాడు అనమాట. అంటే దేవుని ప్రజల మధ్యలో దేవుడు చేసిన మేలు చూసి వ్యక్తిగతంగా మనిషి రక్షణ అనుభవిస్తున్నప్పుడు ఏం చేస్తారంట, ఇవన్నీ ఆనందిస్తారంట సంఘంలో ప్రజల మధ్య. చూడండి, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, అంటే వ్యక్తిగతంగా తన క్షేమం చూస్తున్నాడా, ఇతరుల క్షేమం చూస్తున్నాడా? సంఘంలో ఇతరుల క్షేమం చూస్తున్నాడు. నీ జనులు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించు, అంటే అవతల వాళ్ళ సంతోషాన్ని బట్టి ఈ మనిషి సంతోషిస్తున్నాడంట. రాసి నీ స్వాస్థ్యమైన వారితో కూడా కొనియాడినట్లు, అంటే వారితో కలిసి కొనియాడలు. అర్థమైందండి? కలిసి ఆరాధన ఎక్కడ చేస్తారు? ఇక్కడ కనబడుతుందా? అంటే మొట్టమొదటిది కన్నులు దేవుని లేఖనాలు తెరుచుకోవాలి. అది జరిగేది ఎక్కడంటే సంఘంలో జరుగుతుంది. అర్థమైందండి? లేఖనం అర్థమైందా? సరే, పౌలు అందుకే ఎఫెసీ సంఘానికి రాస్తాడు జాగ్రత్త చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 దయచేసి ఇది చెప్పిందంతా లేఖనాలను చూపిస్తాను. అర్థమైందా? వ్యక్తిగతంగా మీరు సంఘాలను అనుభవించకపోతే నేనేం చేయలేను. అది అర్థమైందండి? చేయదనే అనుభవం ఉండొచ్చు, కాదనట్లేదు, కానీ లేఖనం చూపిస్తే అన్నీ మారుతాయి. ప్రతిదానికి ఓపిక పట్టాలంతే. అర్థమైందండి? సో ఎవరిని తీర్పు తీర్చట్లేదు, కానీ సంఘంలో దేవుడు ఏం చేస్తాడో అది తెలుసుకోండి. అర్థమైందా? ఇదే ప్రాముఖ్యం. సొంతంగా తెలుసుకోవడానికి ఏమి ఉండదు, అంతా దేవుడు సంఘంలో నుంచాడు. సరేనా? ఇప్పుడు చూడండి అనొచ్చు, మరి సంఘం ఇంకా పేదరికంలో, కొన్ని సంఘాలు పేదరికంగా ఉన్నాయి, కొన్ని సంఘాలు డబ్బులు ఉన్నాయంటే
సంఘం యొక్క విలువ డబ్బును బట్టి నిర్ణయింపబడదు దయచేసి. అర్థమైందండి? సంఘము విలువ డబ్బును బట్టి కాదు, ప్రజలను బట్టి ఉంటుంది అంతే. అర్థమైందా? మనిషి ఎంత ఫలిస్తాడో ఆ ఫలాన్ని బట్టి విలువ ఉంటుంది. అర్థమైంది? చివరికి వచ్చేది డబ్బు కూడా కనబడాలి. డబ్బు కనబడే విధానం దేవుడు చెప్పాడు. సామెతల్లో ఏముంటుందంటే, అంటే నెమ్మదిగా కష్టపడితే ఫలము వస్తుందండి, అభివృద్ధి వస్తుంది. డబ్బులు వెంటనే ఎవరికి వచ్చేవు, నెమ్మదిగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతాడు. అర్థమైందండి? సంఘం కూడా ప్రారంభించగానే వెంటనే వచ్చేవి డబ్బులు, అభివృద్ధి చెందాలి. కనీసం 15-20 సంవత్సరాలు పడుతుంది. నేను ఉద్యోగంలో ఎంతమంది 5,000 ఉద్యోగం ఎంతమంది ప్రారంభించేటప్పుడు ఓ 10 సంవత్సరాల తర్వాత ఇంకా 5,000 సంపాదిస్తున్నారా? పెరిగిందా? ఎలా పెరుగుతుంది? ఒకేసారి వచ్చే ఆకాశానికి డబ్బులు అంచెలంచెలుగా ఎదుగుతుంది. అంచెలంచెలుగా ఎదగాలంటే అతి ప్రాముఖ్యంగా లేఖనం మీద ఆధారపడుతుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, సంఘముగా ఎలాగ అభివృద్ధి చెందాలో కూడా ఇక్కడ రాశాడు. ఎందుకంటే సంఘంలోనే దేవుడు చేస్తాడు, సంఘం బయట ఏం చేయడానికి ఏం లేదు. దేవుడు నిర్ణయించింది ఆ విధానం అది. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, చూడండి ఎక్కడ, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. అర్థమైందండి? చదువు కావాలా, జ్ఞానం ఇక్కడే ప్రారంభమవుతుంది. ఉద్యోగం కావాలా, ఇక్కడే ప్రారంభమవుతుంది. కుటుంబం అభివృద్ధి చెందాలా, జ్ఞానం సంఘంలోంచి ప్రారంభమవుతుంది. ప్రతిదీ సంఘంలోంచి బయటికి వెళ్తుంది, బయట నుంచి లోపలికి రాదు. దయచేసి బయట నుంచి లోపలికి తెచ్చుకోకండి. ఇక్కడే దేవుడు ప్రారంభం చేస్తాడు, ఇక్కడి నుంచి బయటికి వెళ్తుంది. అర్థమైందండి? ఈ అనుభవం ప్రతి సంఘంలో ఉండాలని దేవుడు రాశాడు. అనుకోకుండా మీ అనుభవం లేకపోవచ్చు, చాలామంది అనుభవం లేకపోవచ్చు, కానీ అనుభవం ఇక్కడి నుంచి వెళ్ళని దేవుడు రాస్తున్నాడు. చెప్పాను కదా, అంత తలకిందలే ఉంటుంది. అర్థమైందా? ఒక ఉదాహరణ చెప్తాను. మీ ప్రపంచాన్ని తలకిందలు చేయండి ఒకసారి, ఎలా ఉంటుంది అంటే, అర్థమైందా? మీ ప్రపంచాన్ని తలకిందలు చేయండి, దేవుడు బాగా కనబడతాడు. నిజం అబద్ధం చెప్పట్లేదు. నిజంగా చేయండి, చేసి చూడండి, అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనిషిని ఒక స్థిరత్వానికి తేడా ఎప్పుడు తెలుసా? దేవుడు ఎప్పుడు మనిషిని ఒక దాంట్లో స్థిరపడడానికి ఇష్టపడ్డాడు. అభివృద్ధి అంటే ఇప్పుడు చెప్పండి, ఒక దగ్గర ఉండిపోతారా? ఇక్కడ మాట్లాడుతుంది ఆలోచన విధానంలో దేవుడు చేసే పని గురించి మాట్లాడుతున్నాను. ఉద్యోగాలు మారిపోమని కాదు ఇక్కడ, అర్థమైంది? ఇక్కడి నుంచి అక్కడ మారిపోమని కాదు, దాని గురించి మాట్లాడలేదు. స్థిరత్వం ఇక్కడ మాట్లాడుతుంది, నా స్థిరత్వం కాదు. మనిషి ఒక సిద్ధాంతంలో స్థిరత్వం పడిపోతారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇలా కూర్చుంటేనే జరుగుతుంది అనుకుంటారు కొంతమంది. దేవుడు అలాగ ఇష్టపడ్డు. అర్థమైందండి? ఈరోజు నడవమంటాడు, రేపు పడుకోమంటాడు, రేపు తినమంటాడు. తెలుసా? కొంతమందికి తిండి తినకపోతే తలపోటు వస్తుంది, కొంతమంది పడుకోకపోతే తలపోటు వస్తుంది, కొంతమంది నడిస్తే తలపోటు పోతుంది. ఇప్పుడు ఏది చేయాలి? తలపోటు ట్యాబ్లెటా? చెప్పండి, కాదు కదా. దేవుడు అదే మనిషి ఏమంటే, నాకు తలపోటు రాగానే ట్యాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే కొంతమంది సిద్ధాంతం తలపోటు రాగానే తినేయాలి, కొంతమంది సిద్ధాంతం తలపోటు రాగానే పడుకుని పోవాలి. దేవుడు ఎప్పుడు స్థిరత్వం ఉంచడం అంటే, మనిషి ప్రతి విషయంలో ఎలా ఫలించాలో దేవుడి మీద ఆధారపడాలి. అర్థమైందా? చేర్చండి. ఏంటంటే, సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు. అన్యజనులు అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువుని తెలియని వారికి అని అర్థం. అక్కడ అంటే సంఘము ద్వారా జ్ఞానం బయటికి వెళ్ళి యేసు ప్రభు తెలియని వారికి జ్ఞానం చెప్పాలంట. అట్నుంచి ఇటు కాదు, ఇటు నుంచి అటు వెళ్ళాలి. చూడండి రాసి, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను.
దేవుడు పౌలుని ఎంచుకొని ఏం చేశారంటే అసలైన జ్ఞానం సంఘం ద్వారానే ప్రపంచానికి వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు. ముందు అసలైన జ్ఞానం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ముందు జ్ఞానం ఇక్కడి నుంచి రావాలి కదా. జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రతి దాంట్లో ఫలం ఉంటుంది. అందుకే జాగ్రత్త వినండి. ఏ సంఘములో బోధలో కూర్చుంటున్నారు అనుకోండి, మీ జీవితంలో ఫలం రావట్లేదంటే, జ్ఞానం రావట్లేదంటే కూర్చోద్దు. ఒకటి నేను చెప్తున్నాను కదా, మనిషి ఏంటంటే కొంతకాలం కూర్చున్న తర్వాత ఇక్కడ ఏ ఉపయోగం లేదని చెప్పి అలా వెళ్ళిపోతుంటారు. చెప్పవసరం లేదు, మనిషికి చెప్పవసరం లేదు. తిండి దొరకట్లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎవరైనా. కానీ కొంతమంది ఏంటంటే అమ్మో వెళ్ళకూడదు పాపం అనుకుంటారు. దయచేసి మీరు ఉద్యోగంలో ఫలించట్లేదంటే మారిపోతున్నారంటే అర్థం ఏంటి? ఫలం లేదని అక్కడ ఆలోచించండి. దేవుడు ఇవన్నీ ఎందుకు పెట్టాడు? అర్థమైందండి? సరే, అతి ప్రాముఖ్యమైన జ్ఞానం ఎక్కడ విడుదలవుతుంది? సంఘంలో విడుదలవుతుంది. ఏ విధంగా విడుదలవుతుంది? ఓపిక పట్టాలి. ప్రాముఖ్యంగా వాక్యం ద్వారా వస్తుంది. వాక్యం ద్వారా ప్రతి ఆదివారం వస్తుంది. అర్థమైందండి? సరే చూడండి. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం 20 వచనం చూడండి. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురు అని ఉంది. ఎక్కడ అని ఉంది అంతే, స్థలమే రాయలేదు ఇక్కడ. జాగ్రత్త వినండి. ఏలైనగా 2-3 నా నామం అంటే యేసుప్రభు గురించి, ఆయన గురించి ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యను ఉందినని చెప్పాను. ఉందంటే అర్థం ఏంటి? అంటే లేడా? మన ఎన్నడూ విడివడు ఎడబాడు అన్నాడు, అప్పుడు లేడా? మరి ఉందునని చెప్పడం ఏంటి? ఎక్కడ 2-3 కూడతారో దేవుడు అక్కడ పని చేస్తాడు యేసుప్రభు. కారణం ఏంటంట? ఆయన నామంన ఎక్కడ కూడి ఉందరో అక్కడ దేవుడు పని చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను వెళ్ళి లోకంలో ఉన్న వారితో సమయం గడిపాను అనుకోండి, ఎవరుంటారు అక్కడ? చెప్పండి. నేను లోకంలో గడపకూడదని చెప్పట్లేదు, దయచేసి. గడపపోతే రక్షణ తెలియదు, వాళ్ళకి తెలియదు. నేను అన్ని జనులతో సమయం గడపకపోతే రక్షణ వెళ్ళదు. కానీ ఇప్పుడు నేను కూడే సమయం ఎక్కువ అన్ని జనులతో ఉందనుకోండి, దేవుడు పనిచేస్తాడు అక్కడ, పనిచేయడు. అదే యేసు ప్రభు తెలుసుకున్న వ్యక్తితో నేను సహవాసం చేశాను అనుకోండి, ఎవరుంటారు అక్కడ? దేవుడు పని చేస్తారు అక్కడ. అర్థమైందండి? ఇక్కడ కూడడం అనేది అంటే అర్థం ఏంటంటే, మన అభివృద్ధి, మన ఆలోచన విధానం, మనం భూమి మీద జీవించే విధానం, ఇవన్నీ ఎక్కడ అంటే యేసు ప్రభు నామంలో ఒక మనిషితో కూడి సంభాషణ చేస్తే అప్పుడు దేవుడు పని చేస్తాడు. అర్థమవుతుంది? దాని గురించి మాట్లాడుతున్నాను. అంటే లోకంలో ఉన్న జ్ఞానం తెచ్చుకోవద్దు, క్రైస్తవులతో కలిసి పని చేస్తే దేవుడి జ్ఞానం అక్కడ విడుదలవుతుంది అని అర్థం. అక్కడ అర్థమైందండి? జీవించే విధానం గురించి మాట్లాడుతున్నాను, రక్షణ గురించి మాట్లాడు. ఇప్పుడు మనం ఎంత నేర్చుకొని లోకంలోకి వెళ్ళి రక్షణ చెప్పకపోతే వారికి తెలియదు. రక్షణ చెప్పడానికి వెళ్ళాలి కానీ సహవాసం చేసి అక్కడ జ్ఞానం తెచ్చుకోవడానికి వెళ్ళకూడదు. అర్థం అక్కడ. అర్థమైంది వ్యత్యాసం? ఇంకో సిద్ధాంతం ఏంటంటే అన్ని జనులతో స్నేహం చేయకూడదని. స్నేహం చేయకపోతే రక్షణ ఎలాగలుగుతుంది? స్నేహం చేయాలి కానీ ఆ జ్ఞానం కూడా తెచ్చుకోకూడదు. అదే అర్థం అక్కడ. అర్థమైందండి? సరే, ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను. అర్థమైంది? చూసారా? సరే, సో ప్రాముఖ్యంగా మొట్టమొదటి ఏంటంటే దేవుని వాక్యానికి కనులు తెరుచుకోవాలి. ఇక్కడి నుంచి సంఘంలోనే విడుదలవుతుంది. విడుదలైన తర్వాత మనిషి ఏమవుతాడంట? రక్షణ అనుభవిస్తున్నాడంటే అర్థం ఏంటి? మనిషి తృప్తి పొందుతున్నాడు అర్థం. అర్థమైందా? మనిషి తృప్తి పొందుతాడు. చూడండి, ఇప్పుడు సామెతల 20వ అధ్యాయం 13వ వచనం చూడండి. నీవు కన్నులు తెరుచుకుని ఎడల ఆహారం తిని తృప్తి పొందదు. అర్థమైందండి? తృప్తి పొందడం. సరే, ఎంత తిన్నా ఒక్కొక్కసారి ఆకలేదు కదా. సరే, ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఎంతమందికి సమయానికి భోజనం పెట్టకపోతే ప్రవర్తన మారిపోతుంటుంది? అందరూ మారిపోతుందా? అంటే అంత భోజనానికి అలవాటు పడ్డారు అనమాట. ఇది చెప్పండి, ఎంతమంది భోజనానికి సమయానికి లేకపోతే ప్రవర్తన మారుతుంది? అందరూ మారుతుందా? ఓకే, దయచేసి. అది ఎందుకు పెట్టాడు తెలుసా దేవుడు?
ఎందుకు పెట్టాడు తెలుసా ప్రవర్తన? జ్ఞానం వస్తే జ్ఞాపకం చూడండి. యేసు ప్రభు రక్షణ చేత తృప్తి పొందకపోతే ఆకలి తీరదు. ఆకలి తీరని మనిషి ప్రవర్తన పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అదే అర్థం అక్కడ. అర్థమైంది ఇప్పుడు? క్రైస్తవులుగా ఎందుగా క్రైస్తవులుగా ఉండట్లేదంటే ఆకలి తీరట్లేదు. ఆకలి తీరకపోతే ఏమవుతుంది? పిచ్చి ప్రవర్తన వస్తుంటుంది, అంతే తేడా. అంతకుమించి ఏం లేదు దయచేసి. నిజం, దేవుడు ప్రతిరోజు జీవించే విధానంలో జ్ఞానం ఉంచాడు. సరే, దేవుడు అన్యాయం చేయడు ఎప్పుడు. అర్థమైందా? ఇప్పుడు సమయానికి తినలేదంటే ముందు ప్రవర్తన మారింది అనుకోండి, గమనించుకోండి అంతే. వెంటనే మారదు దయచేసి, సమయం పడుతుంది. సరే, ఇది కూడా చూపించి ఉంటారు లేఖనంలో ఎక్కడుందో సరే చూడండి. సామెతల 6వ అధ్యాయం 30 వచనం చేర్చు. ఇప్పుడు అర్థమైందా క్రైస్తవులుగా మన ప్రవర్తన ఎందుకు మారిపోతుందో? ఇంతకు మించి ఏం లేదు కొత్తగా. చూడండి, సామెతల 6వ అధ్యాయం 30 వచనం చేర్చు చూడండి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నా ప్రవర్తన మీ ప్రవర్తన మారిపోతుంది అనుకోండి, భోజనం చేయట్లేదు అర్థం. అంతకుమించి ఏం లేదు. అందుకే వాక్యం వింటే ఆకలి. సామెతల 6వ అధ్యాయం 30 వచనం చేత చూడండి. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగలించినడెలా ఎవరును వాణ్ణి తిరస్కరింపరు కదా. వాడు దొరికినడెలా 7 అంతలు చెల్లింపవలనని తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. సరే, జ్ఞానం బోల్డ్ ఉంటుంది. అందులో ఈ వచనంలో ఒక జ్ఞానం చూపిస్తాను చూడండి. ఆకలిస్తే ఏం చేస్తున్నాడంట? ఆకలిస్తే ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు. అర్థం జ్ఞానం. ఆకలిస్తే ప్రవర్తన కూడా మారిపోతుందని అర్థం. అక్కడ దొంగ నిజంగా దొంగ కాదు, అక్కడ ఆకలి కొరకు దొంగతనం చేస్తున్నాడు. ఏ ఆకలి చూడండి, ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, తెలుగులో మరి ఇక్కడ రాలేదు. ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు అని ఉంది. ప్రాణరక్షణ కొరకు మనిషి దొంగలిస్తాడంట. ఎందుకు? ఆకలిని బట్టి. మనిషి ఈ భూమి మీద, అందుకే యోహాను ఏం రాశారంటే, ప్రియుడా నీ ప్రాణము వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లమంటున్నాడు. ప్రాణం వర్ధిల్లట్లేదంటే అర్థం ఏమవుతుంది? అక్కడ రక్షణ అనుభవించట్లేదు. రక్షణ అనుభవించట్లేదంటే ఏం చేస్తారు? దొంగ పని చేస్తారు. దొంగ పని అంటే నిజంగా దొంగతనం చేయడం కాదు ఇక్కడ. చూసారా? అంటే మనిషికి రక్షణ అనుభవించట్లేదంటే దొంగగా అయిపోతుంటాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మాట్లాడుతుంది దేవుని విధానాలు వెళ్లకుండా తన సొంత విధానాలు వెళ్తుంటాడు. అదే అర్థం అక్కడ. అంతే. అంటే అర్థమైంది. ఉదాహరణ ఏంటంటే ప్రవర్తన మారిపోతుంటుంది. స్పష్టంగా చెప్పాలంటే ప్రవర్తన మారుతుంది. అర్థమైందండి? క్లారిటీ ఇప్పుడు అర్థమైందండి? నా ప్రవర్తన మీ ప్రవర్తన ఎందుకు మారుతుందంటే ఇక్కడ రాశాడు జ్ఞానం. సరే, ఇక్కడ చూడండి, రక్షణ కొరకు దొంగతనం చేస్తే కరెక్టా తప్పు? రైటా రాంగా? చెప్పండి, రైటా రాంగా? మనం ఆకలి లేకుండా ప్రవర్తన చేసేవానికి నాకు నిజంగా ఆకలేసింది కాబట్టి నేను పిచ్చి ప్రవర్తన చేసిన అంటారు. సమర్థించుకోవడం కరెక్ట్. అది దేవుడి దగ్గర కూడా ఎలా ఉంటుందంటే దేవుడితో సమయం గడపకుండా మనం నచ్చింది చేసుకొని దాన్ని కూడా సమర్థించుకుంటాం. అర్థమవుతుందా ప్రవర్తన? చూడండి, దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు అని ఉంది. ఉద్దేశం కరెక్టే, రక్షణ కొరకే, కానీ చేసే పని మారిపోతుంది, తప్పు అయిపోతుంది. అంటే ఆకలి ఉన్నప్పుడు ఏమిటంటే ప్రవర్తన మారిపోతుంటుంది. సరే సరే అందుకే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం  ఇప్పుడు అర్థమైంది. లేఖనాన్ని బట్టి మనిషి చివరికి ఎక్కడికి వచ్చింది చూసారా? లేఖనాన్ని బట్టి మనిషి యొక్క జీవించే విధానం మారుతుందని చూపిస్తున్నాను. అర్థమైందా? యోహాను సువార్త 6వ అధ్యాయం 35 వచనం చూడండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి. ఏంటంట? ఆకలి అంటే అర్థం ఏంటి? తృప్తి పొందుతాను అర్థం. అక్కడ రాసి, నా యందు నమ్మకించేవాడు ఎప్పుడును
తప్పకుండా సరే అది అవసరం లేదు చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా అన్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును అంటే యేసుప్రభు దగ్గరికి వస్తే ఏమవుతుందంట? ఆకలి ఉండదు, తీరుతుంది అని అర్థం అక్కడ. ఆకలి తీరగానే ఏమవుతుంది? పిచ్చి ప్రవర్తన రాదు, అది అర్థం అక్కడ. అంతే అంతకుమించి చేయలేదు. ఇప్పుడు అర్థమైందా? సరే, ఇప్పుడు అర్థమైందండి. క్రైస్తవులు ఎవరైనా ప్రవర్తన బాగాలేదనుకోండి, మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటి? వీళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పు చేసి ఖండించకండి, దయచేసి సుత్తిటి బాధికండి. మారు మారు ప్రార్థించే, వాక్యం చదువు, ఉపవాసం చే, ప్రవర్తన మారు, ఏం బాధకండి. మనిషికి ఆకలి లేకపోతేనే ఆకలి ఉన్నప్పుడే పిచ్చి పిచ్చి ప్రవర్తన అంటే అర్థం ఏంటి? అక్కడ యేసుప్రభుని ఇవ్వండి. యేసుప్రభుని జీవాహారం ఇవ్వగానే మనిషి ఆకలి తీర్పోగానే ప్రవర్తన మారుతుంది, అది అర్థం అక్కడ. ఇది అర్థమైంది. కృపా విధానంలో మనిషి ఎలా మారుతారంటే ఇది. మారు 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 అంటే మాడు, ఎవరు మారరు. అర్థమైందా? సరే చూడండి. సరే, యేసుప్రభు జీవాహారం అన్నప్పుడు ఏ విధంలో జీవాహారంగా అవుతాడు? ఎప్పుడు ఆయన జీవాహారం అవుతాడండి? ఎప్పుడు? అర్థమైందా? ఎప్పుడు జీవాహారం? ఇప్పుడు కోడి ఎంతమంది తింటారు రోజు? ఎంతమంది కోడి తింటారా? కోడిని తినాలి కదా అని చెప్పి బతికిన కోడి తింటారు ఎవరన్నా? తింటారా? దాన్ని వండి తింటారు, అంతేనా? అర్థమైందా? అంటే కోడి ఉంది కదా తినరు. అంటే భూమి మీద తినే విధానం కూడా దేవుడు జ్ఞానం పెట్టాడు. ఇప్పుడు యేసుప్రభు జీవాహారం అన్నప్పుడు ఏం చెప్తారంటే, యేసుప్రభు చెప్పాడు నువ్వు ఇలా చేయి, యేసుప్రభు చెప్పాడు ఇలా చేయంటే చేయలేడు. అవును, యేసుప్రభు మనం ఇమ్మన్నారు కానీ యేసుప్రభుని చెప్పి బాధమనలేదే. అర్థమైందా? యేసుప్రభు ఇలా చెప్పారు నువ్వు చేయట్లేదని బాధికండి. యేసుప్రభు గురించి వారికి చెప్పండి, అంతే. ఆయన వారికి బోధించుకుంటాడు, అది అర్థమైందా? భోజనం ఇమ్మన్నాడు అంతే. ఎంతమంది సరే అనుభవం ఉందనుకోండి, దయచేసి ఎవరు ఖండించుకోకండి. ఎవరినైనా బాగా తిట్టాలనుకోండి, భోజనం పెడితే తిడతారు, తెలుసా? అనుభవం ఉందా? అనుభవం ఉందా? అనుభవం ఎంతమందికి ఉంది? కొంతమంది తిట్టినట్టు కూడా తెలియదు. అలాగే ఏం చేస్తారంటే యేసుప్రభు గురించి చెప్పి బాధేస్తుంటారు వాళ్ళని. బాధొద్దు, తిండి పెట్టమన్నాడు అంతే, పెట్టి వెళ్ళిపో సైలెంట్గా అంతే. ఇప్పుడు యేసుప్రభు జీవాహారం అయినప్పుడు మనిషి ఆకలి కొన్నాడు కదా, ఏ విధంగా పెడితే ఆయన ఆకలి కొన్నాడు ఒక మనిషి? అర్థమైందా? సరే చేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చేర్చండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు కలుగువారు ధన్యులు, వారు ఇప్పుడు అర్థమైంది ఈ వచనం ఒక తర్జుమా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపాదు. ఎవరి నీతిది? దేవుడి నీతి. దేవుడి నీతి ఏంటంటే ప్రతి మనిషిని భూమి మీద, ప్రతి పాపని ఆయన సిలువలో ప్రతి మనిషిని నీతిమంతుడిగా తీర్చి ఆయన శిక్ష పొంది తీర్పు తీర్చారంట. పొంది ఆయన ఉచితంగా నీతి ఇచ్చారంట. అదే దేవుని నీతి. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభుని ఏ విధంగా చూస్తే నాకు తృప్తి పొందుతారో ఇక్కడ రాశారు లేఖనంలో. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అంటే ప్రతిరోజు దేవుని నీతి వెతకండి. ఎందుకు చెప్పమంటారా? దేవుని సింహాసనం దేంతో చేయబడింది? నీతి, న్యాయం. అక్కడి నుంచి నీతే వస్తుంది. ఆ నీతిని వెతుక్కోలే. ఎవరిలో దొరుకుతుంది ఆ నీతి? యేసుప్రభువులో. ఆ నీతి యేసుప్రభువులో దొరికితే అప్పుడు ఏమవుతుంది? వారు తృప్తిపరచబడతారు. అర్థమైందా? ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా ఎందుకు ఆహారం నిండదంటే వెతకాల్సిన ఆహారం వెతకట్లేదు. ఇది అర్థమైందా? ప్రతిరోజు వెతకాల్సింది అంటే దేవుని నీతి. నాలో మీలో ఏమి ఉండదు, నాలో మీలో ఏ మంచి ఉండదు. దయచేసి వెతక్కండి. ఎంత తవ్వినా అది తరగదు. నాలో మీలో ఏమీ లేదు, అంత ఎవరిలో ఉంది? యేసుప్రభులో ఉంది. ఆ నీతి ఎవరి కొరకు ఇచ్చాడంట? అందుకే క్రీస్తు మన కొరకు నీతియు, జ్ఞానము, నీతియు, ఏంటంట పరిశుద్ధతయు, విమోచన అయినట్టు. అందులో ఒకటి ఏంటంట? నీతి అంట. ఆయన మన కొరకు నీతి అయినప్పుడు ఇప్పుడు ఏది ఆకలిగా వెతుక్కోవాలి? ప్రతిరోజు ఆయన నీతిని వెతుక్కుంటే
తృప్తిపరచబడతారు. లేదంటే ఎంత వాక్యం చదివినా ఆకలి తీరదు, ఎంత వాక్యం చదివినా మార్పు రాదు, ఎంత ఏం చేసినా ఎన్ని సిద్ధాంతాలు పెట్టి చేసినా ఉపయోగం ఉండదు. ఒక సిద్ధాంతం చెప్తాను జాగ్రత్తగానే, ఎవరిని ఖండించుకోదు, ఆఖరిగా చెప్పి ముగించేస్తాను. ఇది చాలామంది అనుభవాలు చూసి చెప్తున్నాను, నా సొంత అనుభవం కాదు. దయచేసి ఓపికగా ఉండండి, దేవుడు మారుస్తాడని ఎంతమంది ఉన్నారా? సిద్ధాంతం విన్నారా? సరే, మీ ఓపిక అంటే ఎంత చెప్పండి? మీ ఓపిక ఎంత? ఎంత ఓపిక? సంవత్సరమా? 2 సంవత్సరాలా? 5 సంవత్సరాలా? 10 సంవత్సరాలా? 20 సంవత్సరాలా? ఇదో సిద్ధాంతం. ఇది ఓపికగా ఉండండి, దేవుడు చేస్తాడు. ఏం చేయడు దేవుడు? చేయడు. ఇక్కడ ఈ వాక్యం విన్నారా? వాక్యం విన్నారా? చేయడం అంటే అర్థం ఏంటి? తృప్తిపరచబడాలి. రావట్లేదా? చేసే పనిలో తృప్తి రావట్లేదా? జీవించే విధానంలో తృప్తి రావట్లేదా? కుటుంబ జీవితంలో తృప్తి రావట్లేదా? వ్యక్తిగతంగా తృప్తి రావట్లేదా? ఎంతకాలం ఉపయోగపడతారు? అదో సిద్ధాంతం. దయచేసి అదే పడుకుని వేలాడకండి. మనం ఓపికగా కనిపెట్టాలి. ఎంతకాలం? ఎంతమందికి వచ్చింది చెప్పండి పోనీ. సరే ఇవన్నీ కాదు కానీ ఎంతమందికి 10 సంవత్సరాలు అయినా సరే ఇంకా ఓపికగా పడుతున్నారు? 10 సంవత్సరాలు ఓపిక పడుతున్నారా? అంతసేపు ఓపిక పట్టమని చెప్పలేదు. మనిషికి ఇచ్చిందే ఆయుష్ కొద్ది కాలం, అందులో 10 సంవత్సరాలు అంటే వెళ్ళిపోయి బోల్డ్. ఇంకెప్పుడు మారుతుంది? చూసారు? అర్థమైందా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. దేవుని నీతిని వెతకండి, ప్రతి దాంట్లో తృప్తి కలుగుతుంది. అందుకే జ్ఞానం చేస్తారా? నీతిమంతుడికి అది జరుగుతుంది, నీతిమంతుడికి అది జరుగుతుంది, నీతిమంతుడికి అన్ని, నీతిమంతుడికి మేలు. జ్ఞానం అంతా నీతిమంతుడి గురించి మాట్లాడుతుంది. ఎవరా నీతిమంతుడు? యేసుప్రభుని బట్టి మనం నీతిమంతులైన దాన్ని బట్టి మన జీవితంలో జరుగుతున్న జ్ఞానం. అందుకే సామెతలు చదివిన ఎందుకు అర్థం కాదంటే, నేను నీతిమంతుడిని కాదు కదా, ఇది నాకు వర్తించదు, నేను నీతిమంతుడిని కాదు కదా, ఇది నాకు వర్తించదని ఆ చదివితే అది ఎప్పటికీ పనిచేయదు. అర్థమైందండి? సో మీ సిద్ధాంతాల్లో ఉండిపోద్ది. దయచేసి ఓపిక కనిపెట్టడం అలా నుంచి ఓపిక ఉండద్దని కాదు. అనగానే పెళ్ళి వినగానే లగ్నం కదా, అలా కాదు. అర్థమైందా? అంత తొందరపడమని కాదు అక్కడ అర్థం. ఓపిక పట్టడానికి కూడా దేవుడు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఇస్తే తెలిసిపోతుంది జరుగుతుందని. జరుగుతుంది అన్న ఆశలో ఉండదు దయచేసి. ఎప్పటికీ సంవత్సరాలు అయిపోయినా ప్రతి దినము ఒకటి వెతుక్కోండి. యేసు ప్రభువులో నా నీతి మీ నీతి ఉంది, అది తెలుసుకుంటే ఆహారంగా మన జీవితంలో పనిచేస్తుంది. ఆహారం తిన్నప్పుడు ఏమవుతుందంట? తృప్తి పొందుతాం. తృప్తి పొందినప్పుడు ప్రతి విషయంలో ఫలము, అభివృద్ధి, మార్పు వస్తుంది. ఆమేన్. అర్థమైందండి? ఇదే కన్నులు తెరుచుకోవడం అంటే. కన్నులు తెరుచుకున్న ఎడల తృప్తి పొందారంట. దేనికి? దేవుని నీతికి. అంతే. ఆమేన్. సరే, ఈ సమయంలో 100 లక్షలు పాల్పంచు. ఈ రొట్టె దేవుని కుమారుని యొక్క శరీరానికి సదృశ్యంగా ఉన్నది. ఈ సమయంలో ఎవరన్నా నా బట్టి మీ జీవితం ఉంటుంది అనుకుంటే పొరపాటు. భూమి మీద ప్రతి మనిషి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత తన జీవితం యేసుప్రభు నీతిని బట్టి ఉంటుంది. ఆయనలో ఏ అవినీతి లేదంట. భూమి మీద మనిషి దేవుని ఆరోగ్యాన్ని అనుభవించడానికి దేవుడు ఒక మార్గం పెట్టాడు. ఏంటంట? మన పాపములన్నీ ఆయన తీసుకున్నాడంట. ఆయన శరీరంలో తీసుకొని శిక్ష పొందినంట. ఇకెన్నడూ మనము శిక్ష అనుభవించుకుంటున్నట్లు. శిక్ష ఇక్కడ అర్థం ఏంటంటే అనారోగ్యము అనుభవించకుండా దేవుడంట ఆయన కుమారుడు శిక్ష పొందినంట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది. నమ్మి రొట్టెలు పాల్పంచుకోండి. పాత్రలను దేవుని కుమారుని యొక్క రక్తాన్ని సాదృశ్యంగా మనం పాపములన్నీ అని కడిగి వేశారంట. ఇంకేనాడు మన పాపములైనా జ్ఞాపకం చేసుకురంట. ఆయన రక్తం వల్ల మనను నీతిమంతులుగా తీర్చారంట. ఆయన రక్తములను బట్టి మనను విమోచించారంట. ఆయన జీవము ఆయన రక్తంలో ఉన్నది. నమ్మి పాత్రలో పాల్పంచు. ప్రేమను పరలోక తండ్రి, నాయన మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ పేరు కుమారుడి చెందు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన
నాయన మా జీవితంలో సమస్తం మీరు ప్రికుమారుడు చేసిన శిలువ కార్యాన్ని బట్టి కలిగి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నేను. నేను విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో లోతుగా నాటబడినైనా ప్రతి దినమునైనా మీలో ఉన్న నీతిని వెతుకుటకు అటువంటి కృపను జ్ఞానం విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం నేను వ్యక్తిగతంగా మాలో ఏమీ లేదు నేను విన్న వాక్యం ప్రతి రోజు జీవించే విధానములనైనా మీరు మాతో ఏ విధంగా సంభాషణ చేస్తారోనైనా అటువంటి దర్శనాలు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం నేను ఉద్యోగంలో, వ్యాపారాల్లో, కుటుంబ విషయంలో ప్రతి విషయంలోనైనా కావాల్సిన కృప జ్ఞానం విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం అన్ని సమయంలోనైనా బలహీనంగా ఉంటేనైనా మీ అభిషేకాన్ని విడుదల చేసి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం వారమంతా దేవతల కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాం మళ్ళీ మేమంతా సహవాసంగా కూడి వచ్చేందువరకు ప్రతి దినము మీ యందు ఆనందించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించును కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్.